చెప్పుకోండి మీలో ఒకరైనా. ఓ పిల్ల, నీ పేరు ఎవరికి తెలియదని నా పేరు చెప్పుకోండి నా పేరు చెప్పుకోండి అని ఎగురుకుంటూ అడుగుతున్నావు. నా పేరు చెప్పుకోండి. బుచ్చమ్మనా? మరి నీ పేరు వెన్నెలని అందరికి తెలిసిందేనాయే, ఎందుకు ఎవ్వరికి తెలియనట్టు అడుగుతున్నావు? ఇప్పటి నుంచి నాకున్న పేరు ఒక లెక్క, ఇప్పటి నుంచి నాకు ఉండబోతున్న పేర్లు ఒక లెక్క. ఇప్పుడు నా పేరు నీ పేరు రిక్క బంతి పువ్వంతున్నావు, బరాబర్ సెట్ అయింది. రుక్కమ్మనే పేరు. ఇది ఇవాళ మాత్రమే, రేపు నా పేరు కంతల కాంతమ్మ. కంతల కాంతమ్మ. ఎల్లుండి ఎల్లమ్మ అని పెట్టుకో, అవతల ఎల్లుండి అంజమ్మ అని పెట్టుకో. ఇన్ని పేర్లు పెట్టుకొని ఏం చేస్తావా? పని తెలిసినోళ్ళు 10 మందిని సాక్తారు, కానీ అదే ఉపాయం తెలిసినోళ్ళు ఊరందరిని సాక్తారు. ఇప్పుడు నేను పెట్టుకున్న ఇన్ని పేర్లతోని ఫుల్లుగా డబ్బే డబ్బు. పేర్లు ఎక్కువ ఉంటే డబ్బు ఎక్కువ వస్తుందా? అదేంది? ఏమున్నది, ఒక దగ్గర ఇల్లు కిరాయికి తీసుకొని వాళ్ళతోని పరిచయం పెంచుకొని నా పేరు రుక్కమ్మ, నాకు 1 లక్ష రూపాయలు అప్పిస్తారా అని అడుగుతా. ఎట్లాగో పరిచయం ఉన్నది కాబట్టి వాళ్ళు అప్పిస్తారు. అప్పుడు 1 లక్ష రూపాయలు వచ్చినాయా? పరిచయం ఉన్నారు కాబట్టి అప్పగిస్తారు. ఎస్. అప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో దగ్గర ఇంకో ఇంట్లో కిరాయికుండి ఆ ఇంటి పక్కలతోని మంచిగా పరిచయం పెంచుకొని నా పేరు ఎల్లమ్మ, నాకు ఎక్కువ లేని కష్టాలు వచ్చినాయి, నాకు 2 లక్షలు అప్పిస్తారా అని అడుగుతా. అప్పుడు వాళ్ళు ఎట్లాగో పరిచయం ఉన్నారు కాబట్టి అప్పిస్తారు. అక్కడ ఇంకో 2 లక్షలు వచ్చినాయా? అమ్మని ఏషాలు. ఇట్లా బుచ్చమ్మ అనే పేరుతోని 3 లక్షలు, లచ్చమ్మ అనే పేరుతోని 4 లక్షలు, ఇట్లా పేర్లు మారుతున్న కొద్దీ లక్షలు లక్షలు సంపాదిస్తా. అట్లయితే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊకుంటారా? ఆగో, వాళ్ళు వచ్చి నన్ను అప్పు అడిగితే నా పేరు వెన్నెలా, మీరు నాకెప్పుడు ఇచ్చిండ్రు అప్పు, నాకు ఇయ్యలేదు, మీరు ఎవరికి ఇచ్చిండ్రో అని అడుగుతా. అట్లా అంటే వాళ్ళు ఊకుంటారా? ఎక్కడ నేర్చుకున్నావు గిసోంటి తెలివితేటలు? ఇగో ఈయన చూస్తున్నారు కదా, ఈయన పేరు ఓబిలేషు, మహేష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, భాస్కరు. ఓ ఇట్లా షాన్నే పేర్లున్నాయి. ఈయనది అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం. వడ్డీ ఎక్కువ ఇస్తా అని ఆశ చూపి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పేరు చెప్పి మస్తుగా అప్పు చేసిండట. ఈ ముచ్చట తెలిసే నేను గిన్నిగానో పేర్లు పెట్టుకున్నా. అక్క, నువ్వు కూడా పేర్లు మార్చుకో, మస్తుగా డబ్బులు సంపాదించచ్చు. ఎప్పుడు గదే కుర్చీలో కూర్చోండి ఏం వార్తలు చదువుతావు? అట్లనా? నువ్వన్నా మనిషిని పోలీసులు అరెస్ట్ చేసిరట, నువ్వు కూడా జైలుకు పోతావా? మరి అన్నట్టు జైలుకు పోయిన రోజు పోలీసులు ఏం పేరు రాసుకోవాలి కేసు కోసం? రుక్కమ్మనా ఎల్లమ్మనా? రుక్కమ్మనే మంచుకున్నది, అదే రాసుకుంటారు. అక్క 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 వద్దక్క, ప్లీజ్ అక్క, నీకు దండం పెడతాక్క, ప్లీజ్ ప్లీజ్. నాకు ఈ పేర్లు వద్దు, ఆ పోలీసులు వద్దు. నేను చక్కగా ఆఫీస్కి వచ్చి వార్తలు తీసుకొస్తాక్క. ఇగో ఇప్పుడే వస్తున్నా. ఇంకోసారి అది ఇది చూసి లేనిపోని కథలు పడ్డం అనుకో, నిజంగానే కొలువుల నుంచి తీసేస్తా. ఏమనుకున్నావో? చూసిండ్రా పబ్లిక్, కొందరు పని చేసుకొని శాతగాక పేర్లు మార్చుకుంటే అప్పులు చేస్తురట. అసొంటోళ్ళు గిట్లా మీకు దాక్తే అప్పులు ఇచ్చారు, వడ్డీ ఎక్కువ అన్న ఓలే మోసపోతారు, జాగ్రత్త.